ఈరోజు మనం చెప్పుకునే నవల ఇంటింటి కథ ఎపిసోడ్ 11 ప్రసాద్. లతల పెళ్లి వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంతా అరుగులాగా అట్టహాసంగా వైభవంగా జరిపించారు నారాయణమూర్తిగారు. ఎక్కడ చూసినా డబ్బు వెదజల్లి చేసిన ఏర్పాటులే కన్పించాయి అందరికీ. ధరించిన వజ్ర వైడూర్యాలు, ఆ చీర చీదాంబరాలు ఏవీ కూడా పెళ్లి కూతురిలో లోటు కప్పలేకపోయాయి. చేతులతో ఎత్తుకొచ్చి పీటలమీద కూర్చోపెట్టిన పెళ్లి కూతురిని చూసి అంతా జాలిపడ్డారు. ఆమె మీద కంటే ప్రసాద్ మీద అంతా ఎక్కువ జాలిపడ్డారు. పాపం, చక్కటి కుర్రాడు అని కొందరు, డబ్బు కోసమని మరికొందరు అనుకున్నారు. నారాయణమూర్తిగారిచ్చిన లాంఛనాలు, 1116 జన్మలో కట్టలేనంత విలువైన పట్టుచీరలు, వెండిపానకం బిందెలు, అడుగడుగున పలహారాలు, విందులు మర్యాదలు. తాము ఊహించలేని, అనుభవించలేని ఆ వైభవాన్ని చూసి అంతా అవాక్కైపోయినా ఓ కంట నీరు, ఓ కంట సంతోషంలా. ప్రసాద్ అదృష్టానికి ఒక పక్క సంతోషం, దురదృష్టానికి ఒక పక్క విచారంతో ఇంటిల్లిపాది ఏదో అలా ఉన్నారు. తెలిసినవారు అందరూ తాము డబ్బుకోసం కక్కుర్తిపడి కొడుక్కి అలాంటి సంబంధం చేశారని చెవులు కొరుక్కోవడం విని మరింత బాధపడింది కాంతమ్మ. ఊరుకొమ్మా, అందరికి అసూయ, మనకింత బాగా అన్నీ జరిగాయని ప్రసాద్ మందలించాడు. కాంతమ్మ బాధపడుతుంటే అందరికంటే వసంత ప్రసాద్ అదృష్టానికి ఆనందించింది. ఆ డబ్బు వైభోగం అదంతా ఎన్ని జన్మలెత్తినా ప్రసాద్కి దొరికేదా? కాళ్లులేని అవిటిదైతే వచ్చిన నష్టం ఏమిటి అని వాదించింది. దొరికిన పట్టుచీరలు చూసి సంతోషపడిపోయింది. ప్రసాద్ పుణ్యమా అని, ఇంకా తమ బతుకులు బాగుపడతాయి అని అనుకున్నారు అందరూ. 6 గదుల కొంపలో ప్రతిదానికి తడుముకుంటూ బతికే కర్మ తప్పుతుంది అని సంతోషించారు. ఎవరికి వారే భవిష్యత్తుని అందంగా ఊహించుకుంటూ ప్రసాద్కి ఏదో అన్యాయం జరిగిందన్న విషయం తేలిగ్గా మరచిపోయారు. ప్రసాద్ అయితే ముందే ఆలోచించి నిర్ణయించుకున్నాడేమో, అతనికేం బాధ అనిపించలేదు. ఆ ఐశ్వర్యం అతన్ని అన్నింటినీ మరిపింపచేసింది. అన్నీ ఉన్నాయి, అమ్మాయి మనసు మంచిదైతే చాలు, కాళ్లులేని లోటు పెద్దలోటు కాదు అని నమ్మించుకున్నాడు తనని తాను. కాని అతని అంచనాలు తప్పని. లత అవిటితనం శరీరానికే కాదు, మనసుకి కూడా ఉందని మొదటి రాత్రే అనుమానం వచ్చింది. అతనికి ఆ అమ్మాయి మనసు, ఆలోచనలు వక్రంగా ఉన్నాయనిపించింది మొదటి రాత్రే. భూతల స్వర్గమంటే ఇలాగే ఉంటుందా అనిపించేటంతలా అలంకరించిన ఆ గదిలోకి అడుగుపెట్టాడు ప్రసాద్. మొదటి రోజు చూసినట్టే మంచానికి ఆనుకుని కూర్చుంది లత. మార్పల్లా పెళ్లికూతురి వేషంలో పూలదండల మధ్య, అగరవత్తులు, సుగంధ ద్రవ్యాల వాసనల మధ్య అలంకరించి కూర్చోపెట్టిన లతని చూసి ప్రసాద్కి ఆమెలో లోటుకూడా గుర్తురాలేదు. గదిలోకి వెళ్లగానే ప్రసాద్కి ఏం చెయ్యాలో తెలియక తడబడ్డాడు. లతని మొదటి రోజు తరువాత మళ్లీ పెళ్లిలోనే చూశాడు. ఆమెతో అసలు మాట్లాడలేదు అప్పటివరకు. అతను అంగీకారం తెల్పగానే 15 రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేశారు నారాయణమూర్తిగారు. దాంతో ఇద్దరి మధ్య పరిచయం, చనువు లేదు. అతను గదిలోకి రాగానే లత ఏమాత్రం సిగ్గుపడకుండా సూటిగా అతని వంకే చూసింది. ఆ చూపుల్లో మొదటి రాత్రి పెళ్లికూతురుకుండాల్సిన సిగ్గు, బీడియం లేకుండా ఓ విధమైన దర్పం కనపడింది. ప్రసాద్ ఆ చూపుకి తడబడిన తర్వాత ప్రయత్నపూర్వకంగా నవ్వాడు. ఏమిటలా చూస్తున్నావు అంత తీక్షణంగా అంటూ మంచం మీద కూర్చున్నాడు. మిమ్మల్నే అంది లత అతని వంక నిశితంగా చూస్తూ. ఏం, నేనో వింత మృగంలా ఉన్నానా ఏమిటి? చనువుగా నవ్వాడు. కాదు, ఇంత నవమోహనాకారుడు ఈ కుంటి దాన్నెందుకు పెళ్లాడా అని ఆలోచిస్తున్నాను. జవాబు మొహంలో దొరుకుతుందేమోనని వ్యంగ్యంగా అంది. ఆమె నోట తన రూపం ప్రశంసకి అతని మొహం విప్పారింది ఒక్క క్షణం. కాని వెంటనే ఆమె పెదాలమీద కనపడిన వ్యంగ్యపు చిరునవ్వు చూడగానే ఆమె నిజంగా అంటుందో, తనని ఎత్తి పొడవడానికి అందో అర్థంకాక జవాబుకి తడుముకున్నాడు. నిజం చెప్పండి, మీరు నన్నెలా చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నారు? ముద్దాయిని నిలబెట్టి అడిగిన తీరులో అడిగింది. ఎందుకు చేసుకున్నానేమిటి? చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను.
నీకు నాకు రాసిపెట్టి ఉంది, జరిగింది. ఎందుకు, ఏమిటి అంటే కొన్నింటికి జవాబులుండవు. ఇంతకీ పెళ్ళయ్యాక ఈ ప్రశ్న ఎందుకడుగుతున్నావు అని ఆమె అడిగిన తీరుకి నొచ్చుకున్నా అది కనపడనీయకుండా ప్రసన్నంగానే అన్నాడు. మాట దాటెయ్యకండి. నాకు తెలుసు మీరు నన్నెందుకు చేసుకున్నారో. నిజం చెప్పండి. నా డబ్బు చూసి చేసుకోలేదా మీరు? డబ్బు కోసం నన్ను చేసుకునేందుకు అంగీకరించారు మీరు. అవునా? నాకు తెలుసు. నిజం చెప్పండి. ఆమె అంత ఖచ్చితంగా మొహం మీద కుండబద్దలు కొట్టినట్టు అడిగేసరికి ప్రసాద్ మొహం అభిమానంతో ఎర్రబడింది. మొదటి రాత్రి భార్య మాట్లాడే అడిగే ప్రశ్నలాయివి అని అతని అభిమానం దెబ్బతింది. నిజం తెలిసి నన్నెందుకు మళ్ళీ అడుగుతున్నావు అసహనంగా అన్నాడు. లత మొహం ఎర్రబడింది. అంటే నా డబ్బు మీద తప్ప నామీద మీకేం ప్రేమ లేదన్నమాటేనా? నా ఐశ్వర్యం అనుభవించడం కోసం నన్ను చేసుకున్నారు, అంతేకదా? జవాబు చెప్పండి అని ఆవేశంగా అంది. లత, ఏమిటి ఆ మాటలు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? మొదటి రాత్రి మాట్లాడుకోడానికింకేం లేవా? విసుగ్గా అన్నాడు. నిన్ను ఎందుకు చేసుకున్నాననేది ఇప్పుడు అప్రస్తుతం. నిన్ను చేసుకున్నాను. నిండు మనసుతో నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాను. నీవు నా భార్యవి. ఇప్పుడు నీలో ఉన్న లోపం నాకు కనపడడం లేదు. కనపడినా నీవు నా దానివి కనుక నీకు సానుభూతి చూపి. మీ సానుభూతులు నాకేమక్కరలేదు. మధ్యలోనే ఉక్రోషంగా అంది. పోనీ సానుభూతి కాకపోతే ధైర్యం చెప్పి నీలోటు నీకు కనపడకుండా నేనున్నానని చెప్పడం నా విధి. నా ధర్మం. లతా, మనుష్యులని బాధించేది మనసులు. ఆ బంధం గట్టిపడితే ఒకరిలో లోపాలు ఒకరికి కనపడవు. లతా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే సహృదయంతో. ఆహాహా, ఏం డైలాగులు! సహృదయులు! ఇదే నేనో లేనింటి పిల్లనైతే సహృదయంతో ఆలోచించే చేసుకునేవారా? హేళనగా నవ్వింది. ఆమె ఎత్తి పొడుపులని, ఆ హేళనని భరించలేకపోయాడు ప్రసాద్. నిజానికంతకీ క్షణం పూర్వం వరకు లత పట్ల సానుభూతి, దయ ఉన్నాయి అతనికి. అన్ని ఉండి అనుభవించనోచుకోని ఆ అమ్మాయి మీద నిజంగా జాలి కల్గింది. ఎందుకు చేసుకున్నా తన స్వార్థం ఆలోచించుకున్నా వీలైనంతవరకు ఆమెకి కష్టం కలిగించకుండా బాగా చూసుకోవాలి. ఆమెకేదో లోటుందన్న కాంప్లెక్సు పెరగకుండా తను ప్రవర్తించాలని అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆమె ధోరణి చూస్తుంటే కయ్యానికి కాలుదువ్వుతూ నిరసనగా హేళనగా ఎత్తిపొడిచే ఆ వ్యంగ్యోక్తులకి అతని మనసు నొచ్చుకుంది. లత, ఈ లోకంలో అందరూ స్వార్థం చూసుకునే ఏ పనన్నా చేస్తారు. అంత నిస్వార్థ త్యాగాలు చేసేటంత మహనీయత నాలో లేదు. నేను మామూలు మనిషిని. నిజమే, నేను లేనివాణ్ణి కనుక మీ నాన్నగారు ఎరచూపిన ఐశ్వర్యానికి లొంగిపోయాను. ఆయన కూతురికి పెళ్లి కావాలన్న స్వార్థంతో నన్ను వాడుకోలేదా? అలాగే నీ డబ్బుకి నేనాశపడి పెళ్లాడడం తప్ప ఈ లోకమంతా స్వార్థమయం. స్వార్థం లేని మనిషి ఉంటే మనిషి కాడు అంటాం. ఏం ఇంకా నీకేమన్నా సందేహం ఉందా? లత, ఒక్కమాట. నీవు నమ్మినా నమ్మకపోయినా చెబుతున్నాను. పెళ్ళి డబ్బుకి ఆశపడి చేసుకున్నా, కాని నిన్ను నాకు చేతనైనంతగా సుఖపెట్టాలనే అనుకున్నాను. నీకేదో లోటుందని నీవు మరిచిపోయి నన్ను మరిచిపోని ప్లీజ్, ఇంతకంటే నేనేం చెప్పలేను ప్రసాద్ విరక్తిగా అన్నాడు. అతని మాటల్లో నిజాయితీకి ఆవేశానికి కొద్దిగా జంకింది లత. అంత సూటిగా అవునని వప్పుకున్న అతన్ని ఇంకేమనాలో అడగాలో తెలియక మొహం ముడుచుకుని ఊరుకుంది లత. లత వైఖరిలో తన అంచనాలు తప్పయాయన్న అసంతృప్తి అతనిలో చోటు చేసుకుంది. తను ఆమెని పెళ్లాడినందుకు, ఆమెలో లోటని తెలిసికూడా పెళ్లాడటానికి ముందుకు వచ్చినందుకు, తనని అభిమానిస్తుందని, గౌరవిస్తుందని, తనని ప్రేమాభిమానాలతో ముంచెత్తుతుందని అక్షరాలా అనుకోకపోయినా అతని అంతరాంతరాలలో మెదిలిన ఆలోచనకి పూర్తిగా వ్యతిరేకంగా, అందులో మొదటి రాత్రి మొదటి సంభాషణ అంతా జరగడంతో లత మొహంమీద స్పష్టంగా కన్పించిన దర్పం, హేళన, నిరసన, ఏదో కాంప్లెక్స్ చూడగానే అతని ఉత్సాహం, మొదటి రాత్రి అనుభవం కోసం ఎదురుచూసిన ఆ ఆరాటం అన్నింటిమీద నీళ్లు చల్లినట్లయింది. లత ఇంకేమన్నా మాట్లాడుకుందేమోనని ఎదురుచూశాడు. కాని ఆమె ప్రసాద్ అక్కడ లేనట్టుగా పుస్తకం చేతిలోకి తీసుకు చదవసాగింది. ఆమె నిర్లక్ష్య వైఖరికి ప్రసాద్ చిన్నపుచ్చుకున్నాడు. ఏమిటి ఆమె ధోరణి? లతకీ పెళ్లి ఇష్టం లేదా?
తండ్రి బలవంతం వల్ల చేసుకుందా? తను బీదవాడని చిన్నచూపా? ఈపాటిడానికి పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఆమె ధోరణి ఏమీ అంతుబట్టలేదు. ఆమె నిర్లక్ష్యం చూసేసరికి అతని ఉత్సాహం దిగజారి ఆగదిలోంచి వెళ్ళిపోవాలన్ననంత విరక్తి వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించి ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు. జీవితాంతం గడపవలసిన భార్యతో మొదటి రాత్రినుంచి మనస్పర్ధలైతే ఆ కాపురం ఏం సాగుతుంది? తెలిసో తెలియకో చిన్నప్పట్నుంచి వైభవంగా పెరిగిన కారణమో ఏదో ఇన్ఫీరియారిటీ కంప్లెక్సో అయివుండి అలా అని ఉంటుంది. తనూ అపార్థం చేసుకుని అలిగితే ఎలా అని మనసుని సమాధానపరుచుకుని ప్రయత్నం మీద మొహం మీదికి నవ్వు పులుముకుని చనువుగా చేతిలోంచి పుస్తకం లాగేసి, చదువుకోడానికిదా సమయం? ఇది మన మొదటి రాత్రి అని మరచిపోయావా అంటూ నవ్వుతూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు.